తెలంగాణ ఆడబిడ్డలపై రేవంత్ సర్కార్ పగబట్టింది. మహిళలకు బతుకమ్మ పండుగ ఆనందం లేకుండా కుట్ర చేసింది. 2 రోజుల్లో పండుగ ఉన్నా ఇప్పటికీ బతుకమ్మ చీరల జాడలేదు, చీరల పంపిణీ లేదు, బతుకమ్మ సంబురాలు లేవు. అటు చీరల ఆర్డర్లు దక్కక నేతన్నలు రోడ్డున పడ్డారు. ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకునే దిక్కులేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీలను నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ పండుగ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా పండుగకు వారం రోజుల ముందే బతుకమ్మ చీరలు అందేవి. ఆడబిడ్డలంతా మురిసిపోయేలా సరికొత్త డిజైన్లతో ఈ చీరలు మనసును హత్తుకునేలా ఉండేవి. బతుకమ్మ చీరల్లో ఆడబిడ్డలు మురిసిపోతూ సగర్వంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇంకో 2 రోజుల్లో పండుగ ఉన్నా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదు. ఈసారి ఆడబిడ్డలకు మొండి చేయే మిగిలింది. ప్రభుత్వ సారెపై స్పష్టత లేదు. ఇస్తారో ఇయ్యరో కూడా ఎవ్వరూ చెప్పడం లేదు. రెండు రోజుల్లో పండుగ ఉన్నా ఇప్పటికీ బతుకమ్మ చీరల జాడలేదు, చీరల పంపిణీ లేదు, ఎక్కడా ఆ సందడే లేదు, బతుకమ్మ సంబురాలు లేవు. దీంతో ఆడబిడ్డలు ముఖాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. బతుకమ్మ చీరలు ఇవ్వని సర్కారుపై మహిళలు మండిపడుతున్నారు. చివరకు బతుకమ్మ చీరలపైన రాజకీయం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ విషయంలోనూ ఇంత కుట్రలు అవసరమా అని ఆగ్రహం చెందుతున్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చీరల పంపిణీ ద్వారా ఆడబిడ్డలకు సారె అందజేయాలన్న సదుద్దేశంతో పాటు నేతన్నలకు ఉపాధి అందించాలన్న మంచి ఆలోచన ఉంది. కానీ ఈ రేవంత్ సర్కార్కు నేతన్నలంటేనే చులకన భావం ఉంది. అందుకే ఏటా అందాల్సిన చీరల ఆర్డర్లు ఈసారి ఇవ్వలేదు. దీంతో ఆర్డర్లు దక్కక నేతన్నలు రోడ్డున పడ్డారు. ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకునే దిక్కులేక అవస్థలు పడుతున్నారు.